ఎలా 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాల అరణ్యయాత్రగా మారింది. క్రీస్తుకు ముందు సుమారు 1300 నుంచి 1400 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. దేవుడు ఇశ్రాయేలీయులను ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించి ఒక వాగ్దానం చేశాడు. 40 రోజులలోనే వాగ్దానమైన దేశాన్ని మీకు ఇస్తాను అని. కానీ ఇశ్రాయేలీయులు ఏమీ చేశారు? తమ ఇష్టానుసారం నడిచారు, ఫిర్యాదులు చేశారు, ప్రతికూల మాటలు పలికారు, దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు. ఫలితం ఏమైంది? 40 రోజులలో ముగియాల్సిన ప్రయాణం 40 సంవత్సరాల అరణ్యయాత్రగా మారిపోయింది. ఇదే బోధ నేటి మనకు వర్తిస్తుంది. మనము దేవుని మార్గాన్ని విడిచి మన ఇష్టానుసారం నడిచినప్పుడు చిన్న ప్రయాణము దీర్ఘమైనదిగా, కఠినమైనదిగా మారుతుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక ప్రశ్న: మనం 40 రోజుల ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నామా, లేదా 40 సంవత్సరాల అరణ్యయాత్రనా? రండి, ఈసారి దేవుని మార్గంలో నడుద్దాం.